ఈసారి అయితే కొంతమంది ఏమో వారణాసి వెళ్దాం అనుకుంటున్నారు. కొంతమంది ఏమో ఇక్కడ లక్షద్వీప్ వెళ్దామంటున్నారు. ఏమో కాశీ అంటాడు. కాశీ అన్నకేమో కాశీనే ఉంది. నాకు కూడా కాశీ వాస సాంబ శివ కాచే తండ్రి మహదేవ పొంగే గంగే. నేను మడిద్ర తెలుసా? నువ్వు ఈ పైకల్లా పో, ఆ పైకల్లా పోతా. అది చూడు లక్షద్వీప్. అది నేను చెప్తా, ఎందుకంటే నాతో తిరగాలని చాలా మందికి ఉంటది. చెప్పు లక్షద్వీప్ పోవాలని చెప్పు. తీసుకెళ్తా వాళ్ళని ఒక్కరిని తీసుకుపోతాను. అది కూడా నేనే డిసైడ్ చేసుకుంటా. అమ్మాయి ఉండాలి, అమ్మాయి అబ్బాయి ఎవరన్నా కానీ. నేను మౌనిక కేడిపోతా అడిగిపోతా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి రెమో. వెల్కమ్ బ్యాక్ గైస్. సో గైస్, మా టీం మెంబర్స్ అయితే కొద్దిగా కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట. ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్ళినా వే టు గోవా, వే టు మనాలి, వే టు వైజాగ్, వే టు తిరుపతి పెట్టి అన్నీ వెళ్ళి సడన్గా అయితే మీకు వీడియో అయితే రిలీజ్ చేస్తాను అనమాట. ఈసారి అయితే కొంతమంది ఏమో వారణాసి వెళ్దాం అనుకుంటున్నారు. కొంతమంది ఏమో ఇక్కడ లక్షద్వీప్ వెళ్దామంటున్నారు. వాళ్ళకి అర్థం కావడం లే. కొంతమంది ఓయో యూనివర్సిటీ పోవాలనుకుంటున్నారు. ఈ కన్ఫ్యూషన్కి మీరైతే ఆన్సర్ ఇస్తారని అనుకుంటున్నా. మీ కామెంట్స్ ద్వారా అయితే ప్రతి ఒక్కరు మీరు ఇక్కడికి వెళ్ళండి, మీరు ఇక్కడికి వెళ్ళండి అంటే ఏ కామెంట్స్ అయితే ఎక్కువ వస్తాయో అక్కడికి వెళ్దామని డిసైడ్ అవుతున్నాం. నాకు తెలిసి మీరు అందరూ ఒకటే కామెంట్ చేస్తున్నాం అనుకుంటాం. మొదలుగడ్డ కొన్నట్టు అనుకుంటున్నాం. బొందల గడిగింది పెడతారన్నా. ఎందుకంటే మొదలుగడ్డలు ఇప్పటిదాకా వీడియోలు కొట్టలేం కదా. అందరూ లోపల కూర్చొని బాగా కన్ఫ్యూజన్ ఉన్నారు. ఆ కన్ఫ్యూజన్ వీడియోనే తీద్దామని మీ ఇద్దరం బయటకు వచ్చి వీడియో స్టార్ట్ చేస్తాను. దాని లోపల అయితే పోయి అడుగుదాం, ఎవరెవరు తేనేసి ఎవరెవరు ఏడుకోదాం అనుకుంటున్నాం. మంచి కన్ఫ్యూజన్ దొరికింది ఆన్సర్. ఎక్కడికి వెళ్ళాలో దొరుకుతలేరా ఇంకా నాకు. ఏమో కాశీ అంటాడు. కాశీ అన్నకేమో కాశీనే ఉంది. నాకు కూడా కాశీ వాస సాంబ శివ కాచే తండ్రి మహదేవ పొంగే గంగే. కాశీ ఎందుకు ఆడ మంచిగా ఉంటది. మొన్న కాశీ నన్ను దగ్గర కొంచెం మొన్న కాశీ నన్ను తీసుకెళ్తాను 2 లక్షలు పెట్టి కట్టిండు. 10:30కి ఫోన్ చేస్తే 10:30కి ఫోన్ చేస్తే లేదే తెల్లారి పోదాం పడుకోవాలి అంటుండు. ఆ రోజు అయిపోయి లాస్ట్ మ్యాచ్ అంట. వీళ్ళు ఎవరు సపోర్ట్ చేస్తలేరు. ఇంకా నాకేమో అవును, మేము ఇద్దరమే పోదాం అనుకున్నాం. కాశీకి వెళ్తున్నాం. అండ్ లాంగ్ వీడియోలు పెట్టని కన్నా వీడియోలు చేసుకుంటాం. తెలుసా? నువ్వు ఈ పైకల్లా పో, ఆ పైకల్లా పోతా. నేను ఒకరి పెట్టి తిట్టపోతాను, ఒకరి పెట్టి
అది చూడు లక్షద్వీప్ అది నేను కూడా లక్షద్వీప్. నో ప్రాబ్లం పోనీ మన ఇద్దరం పోదాం. మీరు ఎక్కడ పోండి, నేను జర్మనీకి దెంగేస్తున్నా అన్నమాట. ఎందుకు వెళ్తున్నావు జర్మనీకి మా పిల్ల పోతుంది, నేను కూడా పోతాను. ఎందుకు అవుతుంది చదువుకోనికి నీకు ఇది ఎప్పుడు జరిగింది అసలు update నిజం చెప్పు పాస్ ఫోటో కాదు బ్రో, పాస్పోర్ట్ పాస్వర్డ్ అన్నాడు. పిల్ల లేకుండా ఉండగలవా నువ్వు ఏముంది ఇంకో పిల్ల ఇంకో పిల్ల ఉంది. ఆ పిల్ల లేకుండా ఉండాలని ఏం చెప్పన్నా పిల్ల ఖైరతాబాద్ పిల్ల. మనమైతే లక్షద్వీప్ వెళ్ళిపోదాం ఫిక్స్. మన ఫిక్స్ లక్షద్వీప్ పెట్టాలా, ఏ, సరే పక్కా పెట్టాలా ఆ వీడియో. సరే దీనికైతే ఒక చిన్న ఆన్సర్ ఉంది తెలుసా? 10,000 పెట్టాం. కన్ఫ్యూజన్ అవుతాం కదా, ఈ కన్ఫ్యూజన్ సబ్స్క్రైబర్స్ చెప్తాం. ఎవరికైతే ఎక్కువ కామెంట్లు వస్తాయో అటు సైడ్కి పోదాం. దేవుడు అంటే భక్తులు వాళ్ళు వారణాసి అంటారు, ట్రిప్స్ అంటే ఎంజాయ్ చేసే వాళ్ళు లక్షద్వీప్ మరి అంటారు. ఎక్కువ ఎవరు కామెంట్లు వచ్చి నేను చెప్తా ఎందుకంటే నాతో తిరగాలని చాలా మందికి ఉంటది. చెప్పు లక్షద్వీప్ పోవాలని చెప్పు. తీసుకెళ్తా వాళ్ళని వాళ్ళకి ఒక్కళ్ళని తీసుకుపోతాను, ఒక్కరిని పక్కా అది కూడా నేనే డిసైడ్ చేసుకుంటా. అది అమ్మాయి ఉండాలా అమ్మాయి అబ్బాయి ఎవరన్నా కానీ నిజంగా తీసుకోవద్దా అన్న. వాడు తెగించిన మొగోడు సిగ్గుడా ఫిక్స్. సో గైస్ ఇది కూడా ఈ వీడియో చెప్పి తప్పు చేసి వీళ్ళు. నాకు ఇది ప్లానింగ్ ఉండే యాక్చువల్గా ట్రిప్స్ చెప్పలే బేటే. సబ్స్క్రైబర్స్ తోని నా కార్లా ఒక 1 వీక్ మొత్తం తిరుగుతా. కార్లో లక్షద్వీప్ పోతావా? లక్షద్వీప్ పోతాను, నా ఇష్టం. ఆల్ ఓవర్ ఇండియా తిరుగుతా. నిజంగా తీసుకోవద్దు, నాకు ఈ ప్లాన్ ఉంది. సో మీ అందరికీ కూడా ఇంకోటి గైస్, నా ఛానల్ లో మిస్టర్ సాయి అఫీషియల్ గివ్ అవే ఇస్తున్నా, వెయిట్ చేయండి 10 మంది. అంటే మేమునా అయ్యో పోంగ కార్లో పోతారు కాశీకి, రాంగ కట్టెలు పట్టుకుని వస్తారు. ఏందిరా ఏంటంటే నన్ను కన్ఫ్యూజ్ లేదు, చక్కా పోతారు బయటికి. నీకేం నన్ను ఎటు తీసుకొని పోతారు? ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు ఎవరు, రిషి ఇద్దరు కాశీకి వెళ్ళాలి. మేమిద్దరము లక్షద్వీప్ అని, మౌనిక మాతో ఫ్లైట్, మేము ముగ్గురము లక్షద్వీప్ వారణాసి అన్నావు కదా. మన ఇద్దరం ఆడికి. అవసరం లేదు. రిషి ఇంకోసారి నేను సగం చెల్లెలంటే చంపగలుగుతుందా? సరే పో. మోసగత్తి సరే మనం లక్షద్వీప్ కత్తితో 10,000 టికెట్ ఉంది, చూసి అప్ అండ్ డౌన్. సరేనా? నేనైతే మోనికాకి సరేనా? ఆడుకోతా. కాదునా? నేను మోనికాకి ఏడిపోతా ఆడుకోతా. నేను కూడా మౌనిక నేను కూడా మౌనిక కేడుకోతా ఆడికి నేను కూడా మౌనిక ఆడికి పోతే ఆడికి పోతా. అయితే క్యాన్సల్. మేము లక్షద్వీప్ పోతాం, మాల్దీవ్స్ పోతాం. అయితే నేను గువ్వని అయితే ఎటు పోతా. పోతా. నేను ఇటు వచ్చా మొట్టోడు నేను ఫోన్ సైడ్ కూడా అయితే మరి అది కూడా క్యాన్సల్. నా దగ్గర వచ్చి వాళ్ళే పెట్టుకోవాలి డబ్బులు, నాది కూడా పెట్టుకోవాలా. నేను ఇటు పోతా. నేను చార్మినార్ పోతున్నాను. దేవుడా వారి దేవుడా వారి దేవుడా వారి దేవుడా. అవును అంతకుముందు తక్కువ కాదురా సరే నాన్న. చీప్ అండ్ బెస్ట్ గిట్ పోతాం మనం. సరే ఎవరికి ఎక్కువ కామెంట్లు వచ్చే అక్కడికి వెళ్దాం, వాళ్ళకి చెప్పుకుంటాం. ఆల్రెడీ లక్షద్వీప్ ని ప్రమోట్ చేస్తూ మోడీ గారు మన ఇండియన్ గవర్నమెంట్ కూడా చాలా అయితే తీసుకొచ్చింది. అవును. సో మాల్దీవ్స్ కంటే ఎక్కువ లక్షద్వీప్ లో ఫెసిలిటీస్ చాలా ఏమున్నాయి ఉన్నాయి కాబట్టి ఏమైనా ఉన్నాయి. కాదు అరే నా ఇష్టం అది. మాల్దీవ్స్ ఎందుకు పోవాలనుకుంటారు అందరూ? మంచి టూరిస్ట్ ప్లేస్ అది, విజిట్స్ ఉంటాయి. దేనికైనా కానీ వాటర్ బ్లూ సీ ఉంటుంది, బ్లూ సీ ఉంటుంది, వాటర్ కాటేజెస్ ఉంటాయి, ప్రతిదీ ఉంటుంది. అమ్మాయిలు కూడా బాగుంటారు. దానికోసం లక్షద్వీప్ లక్షదీప్ అమ్మాయిలందుకే ఇంకా మారరా నాకుందా ఉంది. యాడుంది బ్రో ఒక నిమిషం ఆగు. గోవా పోతావు, లవర్ ఉందని వేరే అమ్మాయి 2 కిలో చూడకుండా మాడవు. అబ్బా గోవాలో మాట్లాడింది ఎవరు మళ్ళీ? ఫ్రెండ్ అమ్మాయి నా దొంగి. మరి ఫ్రెండ్ తో ఎందుకు మాట్లాడుతున్నావు? అమ్మాయి నీ గర్ల్ ఫ్రెండ్ ఉందిగా? ఉంది. మరి అమ్మాయిని మా పిల్లలు కూడా పరిచయం చేస్తా కావాలంటే. నేను పరిచయం చేస్తా. ఆమె ఇంగ్లీష్ మెసేజ్ అంటే 13 లక్షలు అప్పు ఉంది నాకు.
మళ్ళా చెప్పిండ్రా అనేసి 10 లక్షలు అప్పని. ఇప్పుడు మరి కాశీ పెట్టుకుంటే దరిద్రం పోతానా? మీరందరూ పక్కన నుండి వెళ్ళిపోతారని వాళ్ళిద్దరు బాధ. నేనున్నాను అట్లా చూడకు ఏది వస్తావంటే రా. నేను రాను నిజంగా వాస్తవం చెప్పాలా నేను చూచాను నేను ఇదవడానికి గైస్ మీ అందరికి ఒక నిజం తెలుసా, నేను పక్కనున్నాను, నేను పక్క నుండి ట్రిప్పులు వేసిన రోజులు అప్పులు లేకుండా మంచిగా బతికిండు. అయ్యా కాశీపురం ఇదే నిజం, మీరు నమ్మినా నమ్మకుండా ఇదే నిజం. అందరు ఎప్పుడు కాశీకి వెళ్ళాలని చెప్పండి, మంచిగా దేవుని దర్శనం చేసుకుంటాం, మంచిగా పీస్ఫుల్ గా బతుకుదాం, బాగా తిరిగి గోవాలు ఇక తిరుగుకుంటా లే ఇదే నిజం. నేను ఎప్పుడైతే నేను కూడా తోడున్నా. తోడు కాదు, మేము చేసి ఆ మనిషి మేము తోడున్నాం అంతే. నేను ఒప్పుకున్నా, నేను పాపాలు చేసిన, అందరు పాపాలు చేస్తారు. అందరంటే మళ్ళా నీ గురించి చెప్పు, అందరితో నీకేం పని బ్రో, నీ గురించి చెప్పు. నేను పాపాలు చేశాను చెప్పు, అందరూ చేస్తారు అన్నట్టు. ఒక పిల్ల లవ్ చేసి మాట్లాడతారు. మాట్లాడను మధ్యలా వారి దేవుడా అదిరింది అన్ని వైపులా వారి దేవుడా మాట్లాడు, వాడుకున్నంత అలాగే అనుకోపు, నువ్వేమైనా అనుకో. పిల్ల వదిలేసిండని చెప్పు. ప్రియా ఆయన ఎప్పుడు నిజంగా వదిలేసిండు. వదిలేసినాం వదిలేసినా మొత్తం వదిలేసినా. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మెసేజ్ చేయండి. హ్యాపీనా? హ్యాపీనా? నా ఇష్టం బ్రో, నా ఇష్టం. అరే, మనం ఇన్ని చెప్పినా మళ్ళా ఫ్యాన్స్ ఏమో సబ్బు చెప్పినాయి అంటారు. అది పర్సనల్ లైఫ్ చూడాలి మళ్ళా. పర్సనల్ లైఫ్ వద్దు కదా మీకు. పర్సనల్ లైఫ్ వేరు, మేము పర్సనల్ లైఫ్ వేరు, మేము మనసులో వేరే ఉంది. 2 BHK ఓకేనా? విల్లా, నీ దాంట్లో విల్లాస్ ఉంటే నాది గేటెడ్ కమ్యూనిటీ, నీ దానికంటే చిన్నది. ఎవరిది? నాది. ఏయ్! ఇట్లా పోతే ఇట్లా వస్తారు. టాపిక్ రా, చెప్పురా, గుర్తు చేయరా అప్పుడప్పుడు. ఈ మనిషి అడిగిపోతాడు రా. మంచిగా పీస్ఫుల్ గా హ్యాపీగా ఫ్యామిలీతో అందరితో మంచిగా కాశీకి వెళ్ళేసి వద్దు. అరే అన్న ఓరింటికల్ ఏమన్నా ఏదానికి ఎక్కువ కామెంట్లు వచ్చి దానికి ఫిక్స్ ఇది తీసుకొని పోతాం నెక్స్ట్ వీడియోలో.